మా మేడం సార్ తీసుకొని నేనైతే డిజర్ట్ ఉన్న ప్లేస్ కి వచ్చేసాను. చూడండి ఎంత చల్లటి గాలి వస్తుంది. ఇక్కడ స్వచ్ఛమైన నేచర్ లోకి వచ్చాను. మేము వచ్చిన రోడ్ చూడండి ఎలా ఉందో. సెపరేట్ ఆ గెస్ట్ హౌస్ కోసం ఈ రోడ్ వేసినట్టున్నారు. వాతావరణం అయితే మామూలుగా లేదు. ఇక్కడికి వచ్చినందుకు ఇంటి వెదర్ అయితే గుర్తుకొస్తుంది. వాళ్ళు వచ్చేసి అక్కడ గెస్ట్ హౌస్ లో ఉన్నారు. మరి వీళ్ళ చుట్టాలు ఎవరో తెలియదు. నన్నైతే ఫస్ట్ టైం తీసుకొచ్చారు ఇక్కడికి. ఇంకా మా మేడం సార్ ఒక 2 hours పడుతుందని చెప్పారు. ఇంకా అక్కడ టైం పాస్ కాక పాకిస్తాన్ డ్రైవర్ నేనైతే వెళ్తున్నాం బయటికి చేతాడడానికి. పాకిస్తాన్ అతను కూడా వాళ్ళ మేడం తీసుకుని వచ్చాడు ఇక్కడికి. సార్ లేదు మేడం లేదు, మేడం లేదు సార్ లేదు. కప్లింగ్ లో దొడ్డ మీటింగ్ ఉన్నట్టుంది రోజు. ఇంకా అతను నేనైతే బయలుదేరాము. లొకేషన్ చూస్తే 5 kilometers ఉంది చాయ్ హోటల్. ఇంకా మేమైతే చాయ్ హోటల్ చేరుకొని చాయ్ తాగి బయలుదేరినాం రిటర్న్. ఇంకా 2 hours తర్వాత మా సార్ ని మేడం అయితే ఇంటికి తీసుకొచ్చాను. ఇంటికి రాగానే మా మేడం చిన్న బిడ్డ నా కోసం అయితే అంకాయలు నింపించింది కవర్ లో. సరిపోతే కావాలంటే గార్డెన్ కి వెళ్ళి కోసుకోమంది. ఇంటి ముందే చెట్లు ఉంటాయి. ఇంకా నేనైతే ఇక్కడ అంకాయలు కోస్తున్నాను. ముదిరినట్టున్నాయి చాలా. మొత్తం బ్రౌన్ కలర్ లో ఉన్నాయి అంకాయలు. అందుకే ఇచ్చిందట వేటి. అంకాయలు తెంపుకొని వస్తుండగా బాల్కనీ నుంచి చూస్తుంది పైనుంచి. మరెండి తెంపుకుంటున్నాడు అని మా మేడం బిడ్డ. ఇంకా నేనైతే మా రూమ్ కి అయితే వెళ్ళిపోతున్నాను. గల్ఫ్ కంట్రీలు వచ్చాక పాకిస్తాన్ అయితే నమ్మిన ఏం కాదు కానీ మన తెలుగు ఎరుపు గల్ని అయితే నమ్మకండి. ఎందుకంటే అది ఒక 2 days తర్వాత ఫుల్ వీడియో పెడతాను చూడండి. మీకే అర్థం అవుతుంది. చాలా బాధాకరమైన విషయం. బై బై ఆల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.